ఒంగోలు నగర ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ మాధురి. జనం గుండె చప్పుడు జనం న్యూస్ కి స్వాగతం. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో అమలు చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర జిల్లా స్థాయి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని సోమవారం రాత్రి ఒంగోలులోని రిమ్స్ ఆడిటోరియంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, ఉడా చైర్మన్ షేక్ రియాజ్, పలువురు ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో స్వచ్ఛాంధ్ర అవార్డులు గెలుచుకున్న 49 మందికి అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అవార్డులను ప్రవేశపెట్టిందన్నారు. అవార్డులు గెలుచుకున్న వారిని స్ఫూర్తిగా తీసుకొని వచ్చే సంవత్సరం మరింత మంది అవార్డులు గెలుచుకోవడానికి కృషి చేయాలన్నారు. ప్రజలు కూడా స్వచ్ఛతపై అవగాహన పెంచుకోవాలన్నారు. బాబు మంచి పిల్ల ఎడ దొరుకుతుంది బాబు. సాధారణంగా వేదిక మీదకి మన రాష్ట్రాన్ని మన జిల్లాకు రాష్ట్ర వ్యాప్తంగా మరియు జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి అవార్డు తల్లికి మల్లె పూదండ మా కన్నత మా తల్లి మా తెలుగు పోతుంటే బిరబిరా చీకటిని పారదోరి వెలుగులోనికి వెళ్ళడం, అసపూర్ణ సద్గమయ ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు మన కలెక్టర్ గారు. మొదటి అందరికీ నమస్కారం. ఈనాటి ముందు ఈ స్వర్ణాంధ్ర అవార్డుల ప్రధానోత్సవం ప్రారంభం కానుంది. ఎవరైతే ఈ అవార్డు గ్రహీతలు ఉన్నారో కూడా రండి. ఖమ్మంపాడు, తర్వాత కొనమల్ల, సమాఖ్య మార్కాపూర్, ఉన్నారా రండి. తర్వాత అంగన్వాడీ శ్రేణిలో ఉండండి. మీ అవార్డుని మీ చేతిలో పెట్టుకొని ముందుకు వచ్చి కూర్చోడమ్మా. శాలవారి మెళ్ళ వేసుకుంటే ఏ ఆశయం కోసం అయితే మన మాట పొడి చెత్త అదే మరి తడి చెత్త వేరువేరుగా చేసి డ్రమ్స్ మీ అందరి తరఫున అభినందిస్తున్నా. ఇంకో పక్కన చేస్తున్నప్పటికీ కూడా బెస్ట్ పెర్ఫార్మర్గా నిలిచినటువంటి 49 మంది ఈ పారిశుద్ధ్య కార్మికులకి మొదటగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అవార్డు తీసుకున్నందుకు. అదేవిధంగా సిఇఓ, జడ్పీ, మున్సిపల్ కమిషనర్ అండ్ డిపిఓ వీరు నిరంతరము లీడర్స్లా ఉంటూ కింద ఫీల్డ్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ని నిత్యము గైడ్ చేస్తూ ఈ మా ప్రకాశం జిల్లాని స్టేట్లో ఒక రెస్పెక్టబుల్ ప్లేస్లో పెట్టినందుకు వారికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు, తర్వాత మాట్లాడేటువంటి వక్తలు చెప్పారు, మనం ఈ కార్యక్రమాన్ని ఎంత ఎక్కువ మాట్లాడితే అంత ఫలితాలు ఉంటాయి. సో నా ఉద్దేశ ప్రకారం ఈ మీటింగ్ 4-5 గంటలు ఇంకా నడిచిందనుకో,
సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు అని అంటే కనుక స్వచ్ఛ భారత్ అంటే స్వచ్ఛ ఆంధ్రాది ఒక మీటింగ్ కండక్ట్ చేశారు అని ఎప్పుడైతే అంటామో ఏంటి అనేది ప్రజలు అడగడం, దాని మీద మనం చెప్పడం, ఈ రకమైనటువంటి అవేర్నెస్ మాత్రం కంపల్సరీగా రావాలి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యాక్చువల్గా స్వచ్ఛ సర్వేక్షణ అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉండేది. మనకి అంతకుముందు అసలు అవార్డ్స్ అనేది ఏమీ లేవు. వాళ్ళు సెలెక్ట్ చేస్తే అందులో కొంతమందికి కొన్ని మున్సిపాలిటీస్కి అవార్డ్స్ వచ్చాయి. సో అయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఆలోచన ఏముందంటే అదే తరహాలో మన ఆంధ్రప్రదేశ్లో కూడా పెడితే, ప్రోత్సహిస్తే ఆటోమేటిక్ ఇది ఒక ఉద్యమం లాగా ప్రతి ఇంటికి రీచ్ అవుతుందని చెప్పి మనం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో స్వచ్ఛ సర్వేక్షణ ఎట్లా అవుతుందో ఇక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛాంధ్ర కింద, స్వర్ణాంధ్ర కింద ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. సో చాలామంది మంచి ఈ పని చేస్తున్న వాళ్ళ యొక్క పనితీరుని పరీక్షించడానికి అనేక రకాలుగా స్క్రీనింగ్ గట్ట చేసి ఫైనల్గా కొంతమందిని అయితే సెలెక్ట్ చేసి, సో నెక్స్ట్ టైం మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి వాళ్ళు ఎలాగైతే ఈ కుర్చీలో కూర్చుని కలెక్టర్ గారి చేత, తర్వాత మన ప్రజాప్రతినిధుల చేత అవార్డ్స్ వాళ్ళ మధ్యలో తీసుకున్నారు, నేను తీసుకోవాలనే ఒక ఉత్సాహం అందరికీ రావాలనే ఉద్దేశంతోనే ఈ అవార్డ్స్ అనేవి కూడా పెట్టడం జరిగింది. ఈరోజు ఇది ఒక మంచి కార్యక్రమం. మనకి స్వచ్ఛ భారత్ అనేది ఒకటి, ఈ అవార్డులు ఇచ్చే వాళ్ళకు కూడా ఈరోజు రాష్ట్రం అంతా కూడా అన్ని ప్రజలు కూడా చూసే కార్యక్రమం ఇవన్నీ కూడా. ఎందుకంటే మనం ఉండే ప్రదేశాలు బాగుండాలి, అదేవిధంగా మన ఇల్లుతో పాటు మన ప్రాంతం, మన బజారు, మన వీధులతో పాటు మన డివిజన్ అయితే డివిజను, విలేజ్ అయితే విలేజ్, అన్ని ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలి. అందరం కూడా కలిసి మన స్వచ్ఛ భారత్గా అంతా ప్రదేశం బాగుండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. దానికోసం అని చెప్పేసి ఈరోజు ఎవరైతే 49 మంది వివిధ రకాలుగా ఈరోజు హాస్పిటల్స్ అవ్వచ్చు, సచివాలయాలు అవ్వచ్చు, లేకపోతే ఈరోజు కార్పొరేషన్లు అవ్వచ్చు, మున్సిపాలిటీలు అవ్వచ్చు, స్కూల్స్ అవ్వచ్చు, వీటన్నిటిలో కూడా సెలెక్ట్ చేసి ఈరోజు మన జిల్లా తరఫున 49 మందికి ఇస్తున్నాం. దీనికి 49తో పాటు ఇన్స్పిరేషన్గా ఒక మెసేజ్ ప్రజలకు ఇవ్వటానికి ఈరోజు ఈ అవార్డ్స్ కూడా కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మనం చూస్తే ఒకసారి చూసుకున్నప్పుడు 2014, 17, 19లో అప్పుడు కూడా స్వచ్ఛ భారత్ అప్పుడు కూడా పెట్టుకున్నాం. మనం పెట్టుకున్నప్పుడు మనకి ఒంగోలులో అయితే అప్పుడు ఇండియా లెవెల్లో 72 ర్యాంకు ఆ రోజు స్వచ్ఛ భారత్లో అవార్డు కూడా తీసుకున్నాం. అప్పుడు అంత శుభ్రంగా ఈ నగరాన్ని ఆ రోజుల్లో మనం చేయటం జరిగింది. తర్వాత మళ్ళా గవర్నమెంట్ మారటం, ఇప్పుడు మళ్ళా మనం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ప్రతి నెల కూడా ఈరోజు ప్రభుత్వం కూడా 3వ వారంలో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు పెట్టుకోవడం, స్వచ్ఛ భారత్లో ఈరోజు అన్నీ కూడా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా చేయటం, అన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. మొన్నే మా కమిషనర్ గారు కూడా పోయి అవార్డు కూడా తీసుకొచ్చాడు. మన స్వచ్ఛ భారత్లో ఒక హైదరాబాద్ పోయి అవార్డు కూడా తీసుకురావటం కూడా జరిగింది. కాబట్టి అవార్డు అనేది మనకి చేసే ప్రవర్తన బట్టి మనం ఇంకా 10 మందిని ఈ మార్గంలో నడిపించడానికి ఆదర్శంగా ఉండటానికి ఈరోజు అవార్డులు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనం చేయాల్సిన బాధ్యతలతోటి మనం చూసుకొని ముందుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. అందరం కూడా కలిసి ఉంటేనే ఖచ్చితంగా మార్పులు అనేది వస్తుంది. అందరం కలిసి ఈరోజు అధికారులు కానీ, అదేవిధంగా ప్రజలు కానీ అందరం కూడా కలిసి ఒక కార్యక్రమం చేసేటప్పుడే అది సక్సెస్ఫుల్ అవుతుంది, ప్రాంతం బాగుపడుతుంది. స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛత అనగానే మనకి మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది మహాత్మా గాంధీ గారు. గాంధీ గారి పేరు వినగానే మనకి స్వచ్ఛత అంటే క్లీనింగ్. గాంధీ గారి పటం లేకపోయినా వాడి కళ్ళద్దాలు స్పెట్స్ని పెట్టైనా సరే ఇక కార్యక్రమాన్ని అందరం కూడా గుర్తు చేసుకుంటాం. మరి గాంధీ గారిని ఎందుకు గుర్తు చేసుకుంటున్నాము అని అంటే 100 years బ్యాక్, 100 ఏళ్ల క్రితమే గాంధీ గారి స్వచ్ఛత వైపు మనందరినీ పరిచయం చేస్తూ వారు స్వయంగా చీపురు పట్టి రోడ్లను ఊడ్చారు. అప్పట్లో ఉండేటువంటి పబ్లిక్ టాయిలెట్స్ని కూడా వారే స్వయంగా క్లీన్ చేశారు. చేస్తూ మనందరికి సుమాతృకగా ఉంటూ మనల్ని కూడా అలాగే చేయమని మనకు నేర్పించారు. అయితే
అదేదో ఒక చెడ్డ పని, చాలా తప్పు పని, చాలా నీచమైన పని అని ఇంకా మన సమాజంలో ప్రతి ఒక్కరిలోనూ కూడా ఉంది. నిజానికి పరిశుభ్రత కనుక మనము పాటించకపోతే ప్రతి ఇంటిలో ప్రతి ఒక్కరు కూడా జబ్బులు పాలవడం ఎంత సహజమో, అలాగే మన వీధులను రోడ్లను గనక శుభ్రంగా ఉంచకపోతే, ముఖ్యంగా డ్రైనేజీలు అవి కనుక శుభ్రంగా లేకపోతే ఎన్ని రోగాలు వస్తాయి అని చెప్పడం కూడా అంత సహజమే. అంటే ఇదంతా మన చేతుల్లో పని. ఎందుకంటే పరిశుభ్రంగా ఉండే పరిసరాలని అశుభ్రపరిచేది మనమే. ఉదాహరణకి మనం మన ఇంట్లోనే టాయిలెట్స్ వాడి దాన్ని కనుక నీళ్ళు కొట్టకపోతే తర్వాత ఎవరు వెళ్ళరు, శుభ్రం చేయలేదు అని మనమే ఇంట్లోనే గొడవ చేస్తాం. మరి అలాగే పబ్లిక్ ప్లేసెస్లో, ముఖ్యంగా ఒక సినిమా హాల్స్లో కానివ్వండి, రైల్వే స్టేషన్స్లో కానివ్వండి, బస్ స్టాండ్స్లో కానివ్వండి, మాల్స్లో కానివ్వండి, మనము యూజ్ చేసి దాని కనుక శుభ్రం చేయకుండా మళ్ళీ వచ్చేస్తే అది మనది కాదు, తర్వాత ఎవరు దాన్ని శుభ్రం చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు అనే ఒక ఆలోచన నుంచి మనము పూర్తిగా